మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లాలో యాకిడిలో ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు రౌడీ షీటర్ అజయ్. గుంతకల్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో హంగామా చేశాడు రౌడీ షీటర్. గంజాయి మత్తులో రోడ్డుకి కారు అడ్డుపెట్టి వాహనదారులను బెదిరించాడు రౌడీ షీటర్. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు వెంబడించడంతో కారులో ఉన్న గంజాయి ప్యాకెట్లు పడేశాడు రౌడీ షీటర్. రౌడీ షీటర్ అజయ్ తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్ పై గతంలో కూడా అనేక కేసులున్నాయి. మీరు చూస్తున్నారు, అదే ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కార్లో ఆ రౌడీ షీటర్ వెళుతున్నాడు, హల్చల్ చేశాడు. అనంతపురం జిల్లా యాకిడిలో రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. గుంతకల్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో ప్రయాణించాడు రౌడీ షీటర్. అంతేకాదు, గంజాయి మత్తులో రోడ్డుకి ఆ కార్ని అడ్డుగా పెట్టి అటువైపుగా వస్తున్న వాహనదారులని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించాడు ఈ రౌడీ షీటర్. పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వెంబడించడంతో కారులో ఉన్న గంజాయి ప్యాకెట్లని బయటికి విసిరేశాడు రౌడీ షీటర్. రౌడీ షీటర్ అజయ్ తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్ పై గతంలో కూడా అనేక కేసులున్నాయి. అసలు ఇతనికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా లభించింది, లేకపోతే ఆ కారు ఎవరిది, ఎక్కడి నుంచి సంపాదించాడు, ఇతనికి ఎమ్మెల్యేకి ఏమైనా రిలేషన్ ఉందా, ఇలా పలు కోణాల్లో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. గంజాయి ప్యాకెట్లు కూడా కీలకం. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి ఇతను మాత్రమే వాడుతున్నాడా, ఎవరికైనా సప్లై చేస్తున్నాడా? గంజాయి మత్తులో వీరంగం సృష్టించడంపై ప్రస్తుతం కలకలం రేగుతోంది. పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. గంజాయి మత్తులో ముఖ్యంగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని నడపటం, అలాగే అడ్డుగా పెట్టి వాహనదారుల్ని బెదిరించటం. దీనిపై పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఆ స్టిక్కర్ ఎక్కడి నుంచి లభించింది, ఎలా తీసుకున్నాడు, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాబు